తులసి. నా ధర్మవరం రామ్నగర్ 31వ వార్డులో నివాసం ఉంటాను. నాకు 13 సంవత్సరాల క్రితం దాశరథి అనే రామ్నగర్ లైన్మెన్తో వివాహమైనది. నాకు అత్తనుపట్నం అని చాలా సతాయించి తర్వాత ఇతనితో చాలా గొడవలు కూడా పంచాయతీలు కూడా అయినాయి. కానీ ఇతనితో ఒకరోజు నేను ఇలా చూశాను, నా బట్టలు నా నగలు అన్నీ వేసుకొని ఇలా మేకప్ అవ్వడం చూశాను. ఇదే కాక ఒకరోజు మన్సూర్ని పిలిపించి రూమ్లో మన్సూర్ అనే ఇతనితో కాపురం చేస్తాడండి. ఒకే గదిలో ఉండి బట్టలు ఇప్పి ఉంటారు. అన్నీ నా భర్తతో జీతం అంతా ఇతనే తీసుకుంటాడు. కొడతాడు సార్, ఏమన్నా అడిగినా కొడతాడు, తిండి పెట్టాడు సరిగ్గా. ఇలా వేసుకోవడం చూశాను సార్. అప్పటి వరకు నాకు డౌట్ కూడా రాకుండా వాళ్ళ అమ్మకు బాగాలేదని వాళ్ళ అమ్మ దగ్గర పడుకోవడం, లేదా మన్సూర్ ఇంటికి అని డ్యూటీ అని వెళ్ళిపోతాడు సార్. గొడవ పెట్టుకొని ఇంటికి పంపిస్తాడు. ఇంకా 6 నెలలు అయినా పంచాయతీ చేసినా కూడా పిలిచకపోడు సార్. ఈ మన్సూర్తోనే ఎక్కువ ఉంటాను. మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందా? నాకు 5 సంవత్సరాల క్రితం నుంచి డౌట్ వచ్చింది సార్. నా చెల్లి పెళ్ళి కావాలని చెప్పి నేను అన్ని భరించినాను సార్. అంటే వ్యవహారం ఎట్లుంటుంది ఆయనది? వీళ్ళిద్దరు ఎక్కడ పోయినా కలిసే ఉంటారు సార్. అసలు 5 నిమిషాలు వదిలి మా ఆయన మన్సూర్తో దూరంగా ఉండలేడు సార్. ఆయన ట్రాన్స్ఫర్ లైన్మెన్ సార్ మన్సూర్. అదే రామ్నగర్ చెందిన ఆఫీస్కి లైన్మెన్ సార్. ఇతనే సార్ మన్సూర్. ఇతనే మా ఆయన నుంచి ఆస్తులన్నీ తీసుకొని మాకేమీ లేకుండా చేసినాడు. నాకు తిండి కూడా పెట్టాడు సార్. ఇతను ఇంటికి వచ్చి నన్ను కూడా బలవంతం చేయాలని చూశాడు సార్. అప్పుడు నేను బయటకు వచ్చేసాను సార్. ఏం అడిగినా కొట్టడం, గిచ్చడం, బరకడం అన్నీ చేస్తాడు. మా నాన్న ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా ఆయన కూడా అడిగేకి ఎవ్వరు ముందుకు రాలేదు సార్. వీళ్ళు ఇవి ఫోటోలు బయట పెడతానని చెప్పి నన్ను చంపాలని చూస్తున్నారు సార్. నేను ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. 2 టర్మ్కి రాసిచ్చారు ఆయన. రాసిస్తే రెడ్డప్ప సార్ పిలిపించి తిట్టారు సార్. అయినా వినకుండా ఇప్పుడు ఎక్కువ చేశారు సార్. ఇంకా చంపాలని చూస్తున్నారు. నాకు రక్షణ కావాలి, నాకు న్యాయం కావాలి సార్. ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కైనా ఎక్కడికైనా కలిసే వస్తారు. ఎప్పుడు ఈ అవతారంలో ఉంటారు. రాత్రి అయితే చాలు ఇలా మేకప్ వేసుకొని చీర కట్టుకొని ఉంటారు. సార్ కొట్టారు, కొట్టి డోర్లాక్ వేసుకుంటారు. ధర్మవరం అయిపోయిందో పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా సంసారం లేదు. 13 సంవత్సరాలుగా పెళ్ళయింది సార్. ఒక్కసారి కూడా లేదు సార్. ఇతను మన్సూర్ ప్రీ ప్లాన్ గా ఇలా తయారు చేసి నా భర్తని, నా జీవితాన్ని నాశనం చేసినారు. మన్సూర్ లైన్మెన్ దాని వల్లే నాకు నా భర్త ఇలా తయారయ్యి ఇతను నా భర్త నుంచి ఆస్తులు పొందడం కోసమే నా భర్తని ఇలా చేసి నా జీవితాన్ని నాశనం చేసినారు. ఇప్పుడు నన్ను చంపాలని కూడా చూస్తున్నారు. మన్సూర్ నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ బయట పెడతానని చెప్పి నన్ను బాధ పెడుతున్నారు. చాలా ప్రాణం తీయాలని చూస్తున్నారు. చూశాను. నేనున్నప్పుడే నేను పడుకున్నానని చెప్పి వాళ్ళ రూమ్కి పిలుచుకుంటాడు. మా ఇంట్లోనే ఇద్దరు కలిసి ఉన్నది నేనే చూశాను. తర్వాత మన్సూర్ ఒక్కడే వచ్చి ఇతను దాసు బయట ఉండి డోర్లాక్ వేసి ఇతనితో నన్ను టార్చర్ చేసినాడు. మీ ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు దాశరథి. ఆయన పేరు మన్సూర్. ఇద్దరు రామ్నగర్ లైన్మెన్గా పనిచేస్తారు. ఇప్పుడు గూగూడికి మార్చుకున్నారు సార్. ఇది జరిగినాక ఇద్దరు మార్చుకున్నారా? ఇద్దరు మార్చుకున్నారు. కానీ వారానికి ఒకసారి డ్యూటీ. ఇంకా 24 గంటలు మన్సూర్ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ భార్య లేదా? మన్సూర్ భార్య కింద ఉంటుంది, వీళ్ళిద్దరూ పైన ఉంటారు. ఆమెకు తెలుసా? ఆమెకి నాకు తెలీదు సార్. ఎవరో ఫోన్ చేయించారు సార్. నిన్న కేసు కట్టనీయకుండా చేసినారు.
లైన్మెన్ మంచివాడు, పిల్లోడు మంచివాడు, చేసుకుంటే బాగుంటుంది మీ కులస్తులే అని చెప్పినాడు. మేము ఎంక్వైరీ చేస్తే పర్వాలేదు అన్నారు, కానీ లోపల ఉండేది తెలియదు. మీ కూతురు మీకు ఎప్పుడు చెప్పింది ఎట్లా? ఓ సంవత్సరం కూడా కాలేదు, పెళ్ళైన ఒక 6 నెలల్లోనే చెప్పింది. వాడు నా దగ్గర పండుకున్నా వాళ్ళ అమ్మ దగ్గర పోయి పండుకుంటాడు, నా దగ్గర రాడు, ఇట్లా మాల వేసుకోవాలంటాడు, ఎనీ టైము ఎప్పుడు మాల్లోనే ఉండాలంటాడు.